నమస్కారం. రామాయణంలో పిడకల వేట. నిన్న ఒక 2 పిడకలు చూసామండి. ఈరోజు ఇంకొన్ని. అసలు శ్రీరామచంద్రమూర్తి దండకారణ్యంలో అడుగుపెట్టిన వెంటనే కలిసిన వాళ్ళు కొందరు ఋషులు. ఇప్పుడు వాల్మీకి మహర్షి గారికి నారద మునీంద్రులు ఆ, అసలు పెద్ద వరాలన్నీ ఇచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు వరం ఇచ్చారు. నారదుడు రామాయణం చెప్తే చతుర్ముఖ బ్రహ్మగారు వరం ఇచ్చారు. నువ్వు అలా చూస్తూ ఉంటే, ఆ, నీవు ధ్యాన స్థితిలో కూర్చొని చూస్తుంటే ఎవరెవరి మనసులో ఏమేమి ఉన్నాయో అవన్నీ నీకు తెలిసిపోతాయి. నువ్వు దాన్ని ఉన్నదున్నట్లు రాయి అని చతుర్ముఖ బ్రహ్మగారు వరం ఇస్తారు. అంటే హనుమంతుడు ఆ లంకలోకి వెళ్ళి అక్కడ కిటికీ పరదాని చూసి ఆశ్చర్యపోతే ఆయన ఏం ఆశ్చర్యపోయారు అని కూడా వాల్మీకి మహర్షి గారు మనకి రామాయణంలో చెప్పారు. కానీ ఈ కొందరు ఋషులు ఎవరైతే కలిశారో వీళ్ళ గురించి వాల్మీకి మహర్షి కూడా చెప్తూ ఆ కొందరు ఋషులు కలిశారు అని చెప్పారు, కానీ ఆ ఋషులలో ఎవరి పేర్లు చెప్పలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకునంటే ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తపస్సు ఏ స్థాయిలో చేస్తున్నారంటే తమని తాము మరిచేంత స్థాయిలో తపస్సు చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని వాళ్ళే మర్చిపోయినారంటే వాళ్ళ మనసులో దూరినా వాళ్ళకి వాళ్ళ పేర్లు గుర్తులేవు, కాబట్టి వాల్మీకి మహర్షికి తెలియలేదు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భారతదేశంలో ఋషులు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు? మరి తపస్సు చేసే వారికి కోపం ఎక్కువ కదూ? అంటే శ్రీరామచంద్రమూర్తి ఆ ఋషులన్నీ అడుగుతారు. ఆ ఏమి మీ బాధ? మీరంతా సంతోషంగా ఉన్నారు కదా? ఆ అయినా మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు కదా? మీ తపస్సులు నిర్విఘ్నంగా సాగుతున్నాయి కదా? అరణ్యంలో మీకు కావలసినవన్నీ దొరుకుతున్నాయి కదా? అవన్నీ అడిగి ఆయన మీ దగ్గరికి ఎవరు వస్తారు? మీరు శాపం పెడతారని అందరికీ భయం కదా అని అంటే, ఆ ఋషులు ఒక మాట అంటారు, మేము మా శాపాస్త్రాలని పక్కన ఉంచేశాము. అంటే ఈ తపస్వినులు, తాపసులు, అంటే తపస్సు చేసుకునే వాళ్ళు ఆడగాని మగగాని అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు తమని తాము రక్షించుకోవడం కోసం శాపాలని అస్త్రాలుగా వాడుకుంటారు. ఇప్పుడు ఇక్కడ అస్త్రాలు అని అంటే ఆయుధాలు కాదు. మనకి అస్త్రశస్త్రాలు అని కొన్ని పదాలు, 2 పదాలు ఉన్నాయి ఆయుధాలలో. అస్త్ర శస్త్రాలు, శస్త్రము అంటే అది ఆయుధం, ఫిజికల్ కాంపోనెంట్. అస్త్రము అంటే మంత్రింపబడినది. అది ఏదైనా కావచ్చు. గడ్డి పరక మంత్రింపబడితే గడ్డి పరక కూడా ఒక పెద్ద ఆయుధం అయింది. సో అలా మంత్రపూరితమైన ఆయుధముగా దీన్ని వాడతాము. దానిని అస్త్రాలు అని అంటాం. మనకు బ్రహ్మశాస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం, ఐంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇవన్నీ అస్త్రాలు. సో ఆ ఇలా తపస్సు చేసేవాళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి శాపం పెట్టడం అనే అస్త్రాన్ని మామూలుగా వాడుకుంటారు. అసలు శాపాలు ఎందుకు పెడతారు అంటే ఎదుటి వారిని ఉద్ధరించడానికి, వారి గుణాలు మార్చడానికి, వాళ్ళ ప్రారబ్ధం పెరగకుండా చూడడానికి వాళ్లకు శాపాలు పెడతారు. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆ ఏందో ఋషులు ఊరూరికైనా శాపాలు పెడతా, ఊరూరికైనా ఎవరు శాపాలు పెట్టరు. శాపం ఎందుకు పెడతారు అని అంటే ఉద్ధరించడానికి. అలా శాపం పెట్టలేదనుకోండి, మనల్ని మనం ఉద్ధరించుకోక మనం తప్పుదారిలో ఇంకా ఎక్కువ ఆ దుర్మార్గపు పనులు చేసి మనల్ని మనం నాశనం చేసుకుంటాం, జీవుణ్ణి నాశనం పట్టించేస్తాం. ఆ తర్వాత మాకే ఎందుకో ఇన్ని కష్టాలు అనే పనికిమాలిన మాటలు కూడా మాట్లాడేస్తాం. అలా జరగకూడదు అంటే శాపం పెట్టాలి. ఆ శాపం ఒక్కొక్కసారి వరం అవుతుంది. సో వాళ్ళందరూ ఏమన్నారు శ్రీరామచంద్రమూర్తితో అంటే, మేము క్రోధాన్ని, శాపాలివ్వగలిగే తపస్సు అనే అస్త్రాల్ని
వదిలేశాము. మేము ఈ అస్త్ర సన్యాసం చేసినాం. కోపాన్ని శాపాలు ఇవ్వగలిగే తపస్సు అనే అస్త్రాన్ని వదిలేశాము. మేము కేవలం మోక్షం కోసం ఉన్నాం కాబట్టి మమ్మల్ని రక్షించు. అలా రక్షించడం నీ కర్తవ్యం అన్నారు. సరే. ఆ శ్రీరామచంద్రమూర్తి వాళ్ళకు మాట ఇచ్చినారు. ఓకే, నేను రక్షిస్తాను మిమ్మల్ని అని. అప్పుడే ఏదో సీతమ్మ గారు శ్రీరామచంద్రమూర్తిని అడిగారు, అసలు నువ్వు ఆ అరణ్యంలో ఉండు, ఆ బ్రహ్మచారులు జీవించినట్లు జీవించు, అయ్యా ఇవన్నీ చెప్తే నువ్వు ఆయుధం పడతానన్నావు అని అంటే, అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మతో అంటారు, అలా కాదు, నేను క్షత్రియుడిని, నన్ను క్షాత్రగుణం వదిలేయమని ఎవరు చెప్పలేదు. కాబట్టి క్షత్రియుడి పని అందరినీ రక్షించడం కాబట్టి నేను వీళ్ళని రక్షిస్తానని మాటిచ్చినాను అని శ్రీరామచంద్రమూర్తి చెప్తారు. ఓకే, అది రామాయణంలో భాగం. మనకి పొడకలు మాత్రమే కావాలి. ఈ ఋషులలో కొంతమంది తరువాత జన్మలో గోపికలై కృష్ణుడిలో కలిసిపోయారు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎందుకనంటే ఏదో 16,000 మంది గోపికలు కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు, ఇది మామూలుగా ఇలాంటి మాటలు దండిగా వస్తుంటాయి. ఏదో వ్యంగ్యంగా వెటకారంగా కృష్ణుడి గురించి మాట్లాడడానికి. ఎనీహౌ 16,000 మంది గోపికలు కాదండి, కొన్ని లక్షల మంది ఉన్నారు గోపికలు. ఇప్పుడు గోపా అనే పదం వాడతారు. గోపా అంటే అక్కడ ఆడ మగ తేడా ఏం లేదు. గోప బాలురు, గోప స్త్రీలు, అందరూ కూడా అందరినీ కలిపి గోపికలు అని అంటారు. ఈ గోపికల గురించి కూడా ఇదే విషయమేనండి. వ్యాస భగవానుడు అందరి గురించి చెప్పినారే గాని గోపికల పేర్లు మహాభాగవతంలో ఎక్కడా లేవు. ఎందుకనంటే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పేర్లు మర్చిపోయి వాళ్ళందరూ కృష్ణుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కృష్ణుడి చుట్టూ కృష్ణుడి తలుచుకుంటూ వాళ్ళు తమ పేర్లు కూడా మర్చిపోయారు కాబట్టి భాగవతంలో కూడా మనకి గోపికల పేర్లు రావు. వాళ్ళు 16,000 మంది కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు. అంటే 16,000 మంది గోపికల్ని పెళ్లి చేసుకున్నాడు కదా కృష్ణుడు. అంటే 16,000 మంది గోపికలని కృష్ణ భగవానుడు పెళ్లి చేసుకోలేడు. 16,000 మంది క్షత్రియ కన్యల్ని కృష్ణ భగవానుడు పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎందుకునంటే మన రావణాసురుడు ఎలా అయితే ఆ ఋషి కన్యలను, ఆ క్షత్రియ కన్యలను తన లంకా నగరానికి ఎత్తుకుపోయినాడు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దాదాపుగా ఆ, ఆ, సీతమ్మ వారు కాకుండా ఒకరో ఇద్దరో రావణాసురుడు బలవంతంగా తీసుకెళ్లిన వాళ్ళు ఉండొచ్చు. మిగిలిన చాలా మంది రావణాసురుడి బల పరాక్రమాలు, వాడి తపశక్తి చూసి వాడితో వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు. కానీ నరకాసురుడి దగ్గర అలా జరగలేదు. నరకాసురుడి దగ్గర వాడిని ఇష్టపడి ఎవరు పోలే. ఏంటంటే వాడికి రావణాసురుడికి ఉన్నంత దర్పం కంటే వీడి జీవితం కొంచెం చాలా బీభత్సమైనది. రావణాసురుడు ఋషుల జోలికి పోలే, వీడు ఎక్కువ ఋషుల్నే ఆ హింసించినాడు. ఎవరు? మన నరకాసురుడు. ఆ నరకాసురుడు 16,000 మంది క్షత్రియ కన్యల్ని ఎత్తుకుపోయి వాళ్ళని హింసిస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుణ్ణి సంహరించిన తరువాత వీళ్ళందరినీ వాడి బందీ నుంచి విడిపిస్తే అప్పుడు వాళ్ళందరూ, అయ్యా మా మా తండ్రులు రాజులు క్షత్రియులు, మేము వెనికిపోయినా మాకు పెళ్ళిళ్ళు జరగవు, పెళ్ళిళ్ళు జరగకపోతే మేము బతకడం వృధా, మమ్మల్ని నువ్వు తప్ప వేరే ఉద్ధరించేవాడు లేడు అంటే ఏకకాలములో ఒకటే సమయంలో 16,000 శరీరాలతో శ్రీకృష్ణ భగవానుడు 16,000 మంది గోపికలను ఒకటేసారి పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇవన్నీ కథలు కదండి అంటే, అవును కథలే. మేము ఈ కథల్ని మూఢంగా నమ్ముతాము. ఎందుకనంటే మాకు కృష్ణుడు శరీరంతో కనిపించాడు. నాకు కనిపించకపోయిండొచ్చు, కనిపించిన వాళ్ళు నాకు ఉన్నారు. అసలు ఎప్పుడు రూపము దాల్చని వాడిని మేము నమ్ముతామనే వాడికి అంటే ఏదో ఒక రూపంతో కనిపించేవాడిని మేము నమ్ముతాం. భారతీయులు అలా తయారవ్వాలి. అలా ఆ ఎవడో ప్రశ్న అడిగాడు నని అలా ఎలా జరిగింది మనకి
ఎవడో ఎప్పుడు భారతం చదవని వాడు, ఎప్పుడు భాగవతం చదవని వాడు, ఎవడో యూట్యూబ్లోనో లేకపోతే ఎవడో సినిమాలోనో ఆ, ఒక పనికి మాలిన వెధవ సినిమాలో ఏదో పెడితే దాన్ని చూసి అవునేమో అనుకొని కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు కదా, 16,000 మందిని పెళ్లి చేసుకుంటే మీరు దేవుడు అని ఎట్లా అంటారు? నాకు నన్ను అడిగారు. నాదైతే చాలా సింపుల్ ఆన్సర్. అవునయ్య, 16,000 మందిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి కృష్ణుడిని భగవంతుడు అని మేము అనలేదు. భగవంతుడు కాబట్టి 16,000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అయ్ అట్లా ఎట్లా చేసుకుంటాడు? కృష్ణుడు ఏమైనా స్పెషలా అంటే ఏం లేదు. నువ్వు కూడా రా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి నేను వెళ్తాను పర్సనల్గా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాళ్ళు పట్టుకుంటాను, సుప్రీంకోర్టు కాళ్ళు పట్టుకుంటాను, నీకు కూడా 16,008 మంది నుంచి పెళ్లి చేస్తాను. కాతే ఓ చిన్న కండిషన్. ఆడు కృష్ణుడు 16,000 మందిని పెళ్లి చేసుకోవడానికి ముందు గోవర్ధన్ గిరి ఎత్తినాడు. నువ్వు మా ఊర్లో కొండ ఉంది, ఆ కొండని ఎత్తు, నేను దగ్గరుండి నీకు పెళ్లి జరిపిస్తాను అని చెప్పాల్సి వచ్చింది. ఇలా అన్నిటికీ కంపారిజన్లు, అన్నిటికీ పనికి మాలిన మాటలు, ఇవి మనకి అలవాటైపోయినాయండి. సినిమాలలో వెటకారంగా మాట్లాడడం చూసి మనం అలవాటు చేస్తున్నాం. దాని నుంచి మనం బయటపడాలి. ఎందుకంటే భాగవతంలో ఎక్కడ గోపికల పేర్లు లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు. ఎలా అయితే గోకులంలో గోపికల పేర్లు వ్యాసుడికి స్ఫురించలేదో, అలాగే ఇక్కడ వాల్మీకి మహర్షికి ఋషుల పేర్లు స్ఫురించలేదు. ఎందుకంటే అసలు వాళ్ళే వాళ్ళ పేర్లు మర్చిపోయి తపస్సు చేస్తున్నారు. అందుకే దండకారణ్య ప్రవేశమందు ఋషులు అని మాత్రమే వాల్మీకి మహాముని రాశారు. ఈ ఋషులంతా కలిసి శ్రీరామచంద్రమూర్తిని శరభంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళమన్నారు. శరభంగ మహర్షియే. ఆయన ముని అంటే ఓంకార స్వరూపుడు, అంటే భగవత్ స్వరూపం అయిపోయిన వాడు. ఆయన ఇంకా శరీరంతో ఉన్నాడు అంటే ఏదో వాళ్ళ ఇచ్చ, వాళ్ళకి అలా అనిపించింది కాబట్టి ఉన్నారు. అంటే ఈ ఋషులందరూ రాముడు ఎలా వెళితే, ఎలా నడిస్తే, ఎలా కదిలితే, ఆయనము అంటే కదలిక, శ్రీరామచంద్రమూర్తి ఎలా కదిలితే అందరికీ అర్థం అవుతాయో అలా కదిల్చిన వాళ్ళు ఈ ఋషులంతా. అలా కదలడం ఎందుకు అంటే యజ్ఞంలో మిగిలిన పిడకలు పడి కాలాలి కదా, ఆ కాలాల్సిన విధంగా కదిలించిన వాళ్ళు ఈ ఋషులు. సో ఇప్పుడు వీళ్ళందరినీ చూసి మనం ఎన్ని నేర్చుకోవాలి అంటే ఇప్పుడు ఆ గడ్డి పిడకైతేనే కదా బూడిదైతుంది, బూడిదైతేనే కదా శివుడు పూసుకుంటాడు. శివుడు పూసుకునే స్థాయికి ఎదగాలి అంటే మనం పిడకలు కావాలి. పిడకలు కావాలంటే పిడకెట్లు కావాలి అంటే ఇదిగో ఈ రామాయణ మహాయజ్ఞంలో ఎక్కడెక్కడ మనకు పిడకలు కనిపించినాయో ఆ పిడకలన్నీ ఏరి ఇదిగో ఈ పిడక ఇలాంటిది, ఈ పిడక ఇలాంటిది అని నా బుద్ధికి తోచినంత నేను చెప్తున్నాను. మీ బుద్ధికి తోచినంత మీరు పట్టుకోండి. ఇలాంటి పేర్లు మర్చిపోయేంత తపస్సు చేసిన ఋషులు నన్ను అనుగ్రహించి, అంటే వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను అనుగ్రహించి, నేను నా పేరు, నా పుట్టు పూర్వాలు మర్చిపోయి స్మృతి పదంలో శివుడు తప్ప మరేది లేకుండా ఉండేలా అనుగ్రహించమని ఈ ఋషులని మనం ప్రార్థిస్తాం. ఎందుకంటే ఈ ఋషులందరూ అలా తయారైన వాళ్ళే. వీళ్ళందరూ కూడా అలాంటి పిడకలే. వాళ్ళంతకు వాళ్ళే వచ్చి రాముణ్ణి కలిసినారు. ఇంకా పేరుతో మనకి కనిపించే వాడు శరభంగ మహాముని. ఇది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాయండి ఈ విషయాలు. ఎలా ఉంటుందంటే శ్రీరామచంద్రమూర్తి శరభంగ మహర్షి ఆశ్రమం చేరిన వెంటనే చూసిన మొట్టమొదటి విషయం ఏమిటంటే ఇంద్రుడు సపరివార సమేతంగా, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంద్రుడు సపరివార సమేతంగా అంటే తన ఐరావతం ఎక్కి తన రథం ఎక్కి చుట్టూ సైన్యం అంతా వస్తుంటే వాళ్ళు అంటే ఈ ఇంద్రుడు కానీ వీళ్ళ సైన్యం కానీ వీళ్ళెవరు ఆ భూమికి కాళ్ళు తాకేలా నడిచే వాళ్ళు కాదు. వాళ్ళు అదే దేవత అంటే వాళ్ళు వెలిగించేవాళ్ళు, వాళ్ళు వెలుగునిచ్చేవాళ్ళు,
మన కంటికి చూపు ఉంది అంటే చూపుని మనం దేవత అని అంటాం. ఎందుకంటే చూపు ఉంది కాబట్టి కన్ను కన్నుగా పనిచేస్తాం. వెలిగించేది అంటే కంట్లో కర్పూరం పెట్టి వెలిగించేది కాదు. కన్ను కన్నుగా పని చేయించేలా చేసేది. చెవి చెవిగా పని చేసేలా చేసేది. ఆ నోరు తెరిచి మాట్లాడుతుంటే మాట శక్తిగా బయటికి రావడానికి అనుకూలించే శక్తి ఏదైతే ఉందో అవన్నీ ఇవి దేవతలు. సో ఇంద్రుడు ప్రపంచంలో ఉన్న అందరి ఇంద్రియాలకు అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు తన సైన్యం అందరూ వస్తే ఇంద్రుడు వచ్చి శరభంగ మహర్షి ఆశ్రమంలో ఆయనతో మాట్లాడుతూ ఉండడం. ఇది శ్రీరామచంద్రమూర్తి చూసినాడు. చూసి లక్ష్మణుణ్ణి ఆపుతాడు. లక్ష్మణ, ఆగు కాసేపు. ఆ ఆ ఆ వచ్చిన వాడు ఉన్నాడే ఇంద్రుడు. సో వీళ్ళు వింటారు ఇంద్రుడి మాట. ఇంద్రుడు ఏమంటాడు అంటే, అయ్యా శరభంగ మహర్షి, నీ తపస్సు ఫలించి చాలా సంవత్సరాలే. అంటే ఇప్పుడు నీ తపస్సు పూర్తయింది కాబట్టి ఇప్పుడు నీకు మోక్షం ఇస్తాను, లేకపోతే నీ కోరికలు తీరుస్తాను, అది కాదు. నీ తపస్సు ఫలించి చాలా సంవత్సరాలైంది. అని నీవు సత్యలోకం చేరే సమయం కూడా వచ్చేసింది. సత్యలోకం అని అంటే చతుర్ముఖ బ్రహ్మ గారి సభ. దానిలో కూర్చుంటే ఏమవుతుంది అంటే మనలాంటి జీవుళ్ళు ఏదో చాలా పుణ్యము చేసేసుకుని చాలా జ్ఞానము సంపాదించి ఇంకా స్వర్గానికి కూడా నువ్వు పనికిరావురా అని అంటే మోక్షానికి పనికి వస్తావురా అని అంటే వాళ్ళు సత్యలోకంలో కూర్చుని జ్ఞానము గురించి, ఆత్మజ్ఞానము గురించి, పరబ్రహ్మము గురించి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ ఒకరి జ్ఞానాన్ని ఒకరు పెంచుకుంటూ ఉంటారు. అవసరం పడితే వాళ్ళు శరీరాలు కూడా తీసుకోవచ్చు. సో ఆ ఇంద్రుడు ఏమన్నాడు అంటే, నువ్వు సత్యలోకం చేరే సమయం కూడా వచ్చేసింది. నీవు వస్తానంటే నేనే నిన్ను నా రథంలో సత్యలోకానికి తీసుకెళ్ళాలని ఆహ్వానించడానికి వచ్చాను. అంటే సర్వంగ మహర్షి ఏం చేస్తారు అంటే ఆయన ఇంద్రుడిని గౌరవించి ఆయనతో ఒక మాట అంటారు. అయ్యా, శ్రీరామచంద్రుల వారు ఇటువైపు వస్తున్నారు. ఆయన దర్శనం పూర్తి చేసుకుని నేనే వస్తాను, మీరు వెళ్ళొచ్చు అన్న. అంటే రాముడు వస్తాడని శరభంగ మహర్షికి తెలుసు. ఋషులు అంటే అలాగే ఉంటారు. వాళ్ళు త్రికాల జ్ఞానులు. ఓ ఇంద్రుడు వెళ్ళిన వెంటనే రాముడు లక్ష్మణుడు ఇద్దరు సీతమ్మతో కలిసి వెళ్ళి శరభంగ మహర్షిని అనుగ్రహించారు. సో శరభంగ మహర్షి వాడికి అతిథి మర్యాదలు చేసి ఒక మాట అంటాడు. ఇది చాలా ముఖ్యమైన మాట. నాకు చాలా సందేహాలు వచ్చి చాలా సంవత్సరాలు ఈ ఒక్క మాట మీద నేను ఆ, ఆగిపోయాను. శ్రీరామ, నా తపస్సంతా నీకు ధారపోస్తున్నాను. ఓకే, శ్రీరాముడు తీసుకుంటాడు. ఆయన తన తపస్సు ధారపోసి వెళ్ళిపోతాడు. ఇంతవరకు బాగానే ఉంది. అంటే శ్రీరాముడు అంటే మహావిష్ణువు కదా. ఎందుకంటే ఇట్లాంటి మాటలు పట్టుకొని మన వెర్రి రాతలు, వెర్రి ఆలోచనలు చాలా ఎక్కువయ్యి రామాయణం చాలా మంది రాశారండి. మనకి ఆ మొల్ల గారు ఉన్నారు, కవయిత్రి మొల్ల. ఆవిడ కూడా రామాయణం రాసింది. ఆవిడ భక్తిలో ఆవిడకు రామచంద్రమూర్తి ఏ విధంగా దర్శనం ఇచ్చినాడో అలా ఆ, చాలా రామాయణాలు ఉన్నాయి. హనుమద్ రామాయణం అని ఉంది, వాల్మీకి రామాయణం అని ఉంది, రంగనాథ రామాయణం అని ఉంది, తులసిదాస్ రామాయణం ఉంది. ఆ, వాళ్ళ పేరు పెట్టుకున్నారు, రామచరిత మానస్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇలాంటి మాటలు పట్టుకొని శ్రీమతి రంగనాయకమ్మ గారని కూడా ఆవిడ ఒక రామాయణం రాశారు. ఈ రామాయణంని చాలా మంది రాజకీయ నాయకుల ఇళ్లలో మీరు చూడొచ్చు. రామాయణ కల్పవృక్షం అని కొంతమంది పేర్లు పెట్టి రాస్తారు రామాయణానికి. మంచిది, ఇది నా రామాయణం. నా రామాయణంలో పిడకల వేట అని నేను పేరు పెట్టుకున్నాను. ఆవిడ శ్రీమతి రంగనాయకమ్మ గారు రామాయణ విష వృక్షం అని రాశారు. ఇక్కడ లాజిక్స్ అప్లై చేస్తారు. అంటే ఎవడు తెలియవాడు అప్లై చేస్తాడు. అంటే రాముడు మహావిష్ణువు అయితే తపస్సు ఎందుకు? ఆ? అంటే రాముడికి చేత కదా వీళ్ళ తపస్సు అంతా ఇస్తే గాని రాముడు ఏం చేయలేడా? అవన్నీ ఆ, కొన్ని పిచ్చి మాటలు.
ఆ, అంటే నేను అవి కూడా చదివాను కాబట్టి నాకు ఇక్కడే ఆగిపోయాను, దీన్ని దాటి ముందరికి పోలేదు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి మా గురువు గారు ఆ, ఆయన అనుగ్రహంతో కొద్ది కొద్దిగా అర్థమైంది. నాకు ఏదైతే కొద్ది కొద్దిగా అర్థమైందో అది నేను ఇక్కడ చెప్పుకోవడం మొదలు పెట్టాను. అసలు ఎవరు తపస్సు చేసినా తపస్సు చేసేది ఆయన కోసమే అయినప్పుడు మళ్ళీ ఆయనకి దారిపోవడం ఏంటి? అంటే జీవితంలో కష్టమైన విషయాలు రెండు, ఆ ఎవరికైనా అంతే. ఒకటి జ్ఞానం గుర్తుండడం, ఆత్మ జ్ఞానం గుర్తుండడం అది చాలా కష్టమైన పని. రెండు, తనని తాను మర్చిపోవడం. మిమ్మల్ని మీరు మర్చిపోండి చూస్తాం. మీరు ప్రపంచంలో చాలా విషయాలు మర్చిపోవచ్చు కానీ మిమ్మల్ని మీరు మర్చిపోలేరు. మిమ్మల్ని మీరు మర్చిపోతే పిచ్చాళ్ళని అంటాం. ప్రాబ్లం ఎక్కడనంటే ఈ జ్ఞానం అయితే ఇది మనకు సంబంధం లేని విషయం, దాన్ని పక్కకు పెడదాం. తనని తాను మర్చిపోవడం, అజ్ఞానంతో అయినా బతకొచ్చు కానీ తనని తాను మర్చిపోవడం చాలా కష్టమైన పని. చివరి కుక్క కూడా తనని తాను కుక్కని అనుకుంటుంది, నేను కుక్కని కాదు, తన కుక్కని సంగతి మరిచిపోయి అలా బతకలేదు. మరి మహావిష్ణుమూర్తి రావణుడిని అనుగ్రహించడానికి, అంటే అనుగ్రహించడం ఏంది సార్ అనే డౌట్ వస్తుందేమో అని చూస్తాం. అనుగ్రహించడానికి అయ్యే అనుగ్రహం ఆడి కోరిక తీర్చాల కదా. ఏం వాడి కోరిక ఏం తీర్చాలంటే వాడు కోరింది ఇదే కదా, చతుర్ముఖ బ్రహ్మని. మొదట నేనే శరీరము, నాకు మరణం రాకూడదు అన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సారీ బ్రో, అది తప్పదు, అది కుదరదు, నువ్వు శరీరం కాదు, శరీరం పుట్టింది కాబట్టి శరీరం పోతుంది అని అన్నారు. ఆ, అట్లా కాదు అని వీడేదో అడిగాడు. అలా కుదరదు, నువ్వు ఇంకేదైనా వరం కోరుకో అని అంటే హిరణ్యకశిపుడు అడిగినాడే, ఆ ఇంటి లోపల కాదు, ఇంటి బయట కాదు, ఆకాశంలో కాదు, నేల మీద కాదు, ఇట్లా విచిత్రమైన కోరికలన్నీ కోరు, నేను ఇలాగే చేస్తాను అని హిరణ్యకశిపుడు కోరినట్లు వీడు కూడా అలాగే కోరాడు. ఈ నరులు మన నన్నేం చేస్తారు, కావాలంటే ఆ మానవుడి చేతిలో చేస్తాను అని. ఇప్పుడు వాడే కోరుకున్నాడు నేను మనిషి చేతిలో చేస్తానని. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు వాడు మనిషి చేతిలో చేస్తానని కోరుకుంటే వాడి కోరిక తీర్చేందుకు మహావిష్ణువు మనిషిగా పుట్టినాడు. వాడి కోరిక తీర్చేందుకే మహావిష్ణువు మనిషిగా పుట్టినాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. తనంతకు తాను మనిషిగా అవతరిస్తే మరి తనకు తాను శ్రీహరి అని గుర్తుకు వస్తే చంపలేడు, ఎందుకంటే వాడి కోరిక తీరదు. కాబట్టి ఏది మహావిష్ణువు ఏ కర్మ అంటని వాడు వాడి కర్మగాలి తాను భగవంతుడనే విషయాన్ని మరిచి మరి రావణాసురుణ్ణి చంపాల్సి వచ్చింది. ఆలోచించండి. ఈ ఆసురీ ప్రవృత్తి ఎలా ఉంటుందని అంటే భగవంతుణ్ణి ప్రశాంతంగా ఉండనీయకుండా మనం పిచ్చి కోరికలు కోరి భగవంతుడు పిచ్చి పిచ్చి రూపాలన్నీ వేసి తనే తాను మార్చిపోయి అది కర్మ కాల్చుకుని వీళ్ళ కర్మ కాల్చేలా తయారు చేస్తుంది. భగవంతుడిని హింసించేందుకు రకరకాల దారులు, ఆ దారులలో ఇది ఒక దారి వాడించుకున్నాడు. ఇది అంటే రాముడికి తాను భగవంతుడు అనే విషయం తెలియదు కదా. మనం మనకు విషయాలు తెలియదు కాబట్టి మనకు అలాగే అనిపిస్తుందండి. రాముడికి తాను మహావిష్ణువు అన్న సంగతి బాగా గుర్తుండండి, బాగా తెలుసు కూడా. పుట్టినప్పటి నుంచి ఆయనకు తెలుసు తాను మహావిష్ణువుని. ఆయన మహావిష్ణువుని అని అలాగే ఉండిపోతే ఆయన చంపితే మహావిష్ణువుని గుర్తుపెట్టుకుని కూడా చంపేయచ్చు రావణాసురుణ్ణి. కానీ మళ్ళీ భగవంతుడు వరం ఇచ్చిండేది అబద్ధం అవుతుందేమో, ఎందుకంటే రావణాసురుణ్ణి చాలా మంది రక్షిస్తారు. చతుర్ముఖ బ్రహ్మే చాలా సార్లు రక్షించింది. ఏ వాడికి ప్లీజ్ అలాంటి వరం ఉంది, వాడిని చంపొద్దు, యమధర్మరాజు గారు వాడిని చంపేస్తా అన్నారు రావణాసురుడు. బ్రహ్మగారు అడ్డం పడినారు. వద్దు, వాడు మనిషి చేతిలో తెస్తాను, నువ్వు కావాలంటే వదిలేయి, వాడిని పారిపో, వాడితో యుద్ధం పెట్టుకుని వాడి మీద నువ్వు వాడిని చంపేస్తే ఉపయోగం లేదు. మరి అంటే నేను ఇచ్చిన వరానికి వాల్యూ ఉండదు, సృష్టి కార్యక్రమం సక్రమంగా జరగదు. అంటే బ్రహ్మగారి మాటలకి
ఆ విలువిచ్చి ఆయన ఇచ్చిన వరాన్ని కాపాడడానికి చాలా మంది రావణాసురుడిని చంపకుండా వదిలేసారు. ఆడ మహావిష్ణువు తాను గుర్తుపెట్టుకొని నేను మహావిష్ణువు నేను పరబ్రహ్మాన్ని అని గుర్తుపెట్టుకొని కూడా చంపేయచ్చు, నష్టమే లేదు. కానీ నా కొడుకు ఇచ్చిన మాట నేను ఎందుకు పోగొట్టాలి అని ఆయన తనని తాను మర్చిపోవడానికి ప్రయత్నం చేసి తనని తాను మర్చిపోవడానికి రాముడు ప్రయత్నం ఎప్పుడు చేశాడంటే తనకి 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసేందుకు కారణం ఎవరంటే వశిష్ఠ బ్రహ్మర్షి. రాముడు కదలకుండా ఏకాంతంగా 5, 5.5 సంవత్సరాల వయసులో ఏకాంతంగా ఉండిపోయి తనలో తాను రమించడం మొదలు పెడితే అప్పుడు వశిష్ఠ బ్రహ్మర్షి దగ్గరికి శ్రీరామచంద్రమూర్తిని పంపితే వశిష్ఠ బ్రహ్మర్షికి శ్రీరామచంద్రమూర్తికి జ్ఞానబోధ చేస్తాడు. నాకు తెలిసి నేను ఎవరో నేను నాలాగా ఉండిపోవాలని అనుకుంటున్నాను అంటే వశిష్ఠ బ్రహ్మర్షి శ్రీరామచంద్రమూర్తికి మనిషి ఎలా బతకాలి, మనిషి అలా ఎందుకు బతకాలి అని గీతాబోధ చేస్తాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు అరే అసలైన నువ్వు అదిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని ఎలా అయితే కృష్ణుడు జ్ఞానబోధ చేశాడో అలా వశిష్ఠ బ్రహ్మర్షి శ్రీరామచంద్రమూర్తికి అసలైన నువ్వు అందరిలోనూ అసలైన నువ్వు అలాగే ఉన్నా నువ్వు దాన్ని మరిచిపోయి ఈ పని చేయడానికి పుట్టావు కాబట్టి నువ్వు దీనిలాగా బతుకు అని గీతాబోధ చేస్తాడు. దాన్నే వశిష్ఠ గీత అని అంటాం. అంటే రాముడు మనిషి కదా, ఆయన ఆదర్శ పురుషుడైతే దేవుడు ఎలా అవుతాడు అంటే ఆయన భగవంతుడు కాబట్టి ఆదర్శ పురుషుడు అయినాడు. ఆయన దేవుడు ఆదర్శ పురుషుడా అంటే నువ్వు నీ పెండ్లానికి మూనివా మీ అమ్మ కొడుకువా అని అడిగినట్లు ఉంటది. మన ప్రపంచంలో ఎవరు ఆదర్శ పురుషులు లేరంటే అంటే ఆదర్శ పురుషుడు అంటే అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. ధర్మం నిలబెట్టిన వాడు ఆదర్శ పురుషుడు. ఓ ట్రంప్ ఆదర్శ పురుషుడు కాదు, గాంధీ ఆదర్శ పురుషుడు కాదు, గాడ్సే ఆదర్శ పురుషుడు కాదు, మా నాయన కాదు మీ నాయన కాదు. ఆదర్శ పురుషుడు అంటే ఆ శ్రీరామచంద్రమూర్తి. ఎందుకంటే ఆయన భగవంతుడు అలా పుట్టినాడు, మన కోసం అలా పుట్టి ఇలా నడిచి చూపించినాడు. ఇది చాలా చాలా ముఖ్యమైన పదాలండి ఇవన్నీ. ఈ ఋషుల దగ్గర నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఋషులు మమ్మల్ని రక్షించడం నీ కర్తవ్యం అన్నారు. ఆ తర్వాత వాళ్ళే గోపికలైనారు. ఇదంతా బానే ఉంది. ఆ ఋషులే శ్రీరామచంద్రమూర్తిని శరవంగ మహాముని ఆశ్రమానికి వెళ్ళమన్నారు. రాముడు ఎలా నడిస్తే ఆయన కదలికలు అంటే ఆయనం మనకు అర్థమవుతుందో అలా కదిల్చిన వాళ్ళు ఈ ఋషులందరూ వాళ్ళే. ఈయన శరభంగ మహర్షి, అగస్త్య అగస్త్య బ్రహ్మర్షి అంటే ఆ బ్రహ్మర్షి, అగస్త్యముని అంటేనే ఆయన బ్రహ్మర్షి. అందరూ మహర్షి అన్నారంటే అది అలవాటైంది. వశిష్ఠ మహర్షి అంటే ఆయన బ్రహ్మర్షి కదా. ప్లీజ్, వాళ్ళెవరు ఆ టీచర్ అంటే టీచర్, వాడు ప్రొఫెసర్ అంటే క్యాడర్లో ఉండొచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో ఉండొచ్చు. అవి డిసైడ్ చేయడానికి మనమెవరు? నోటితో ఎవరైనా పెద్దలు చెప్పేటప్పుడు అగస్త్య మహర్షి అని అంటే మహర్షి మహర్షి. అగస్త్య బ్రహ్మర్షి అంటే ఆయన బ్రహ్మర్షి. ఆయన బ్రహ్మర్షి కాదని ఏ బ్రహ్మర్షి చెప్పలేదు. బ్రహ్మజ్ఞాని అంటే బ్రహ్మర్షి. ఆ, అలా ఆయన కదలికలు మనకు అర్థమయ్యేలా కదిల్చిన వాళ్ళు ఈ ఋషులు కాబట్టి ఆ చరిత్ర ఏదైతే ఉందో ఇతిహాసం దాని పేరు రాముడి ఆయనము రామాయణము అయినది. మరి కృష్ణుడి కదలికల్ని కృష్ణాయనం అని అనొచ్చు కదా అని మా గురువు గారిని అడిగాను. అంటే మా గురువు గారు ఒక మాట అన్నారు. రాముడి తండ్రి చనిపోయినప్పుడు అక్కడ ఏం జరిగింది అని. ఏం జరిగింది అని అంటే ఆ, రాముడు నేల మీద పడి దొర్లి దొర్లి ఏడ్చినాడు. శరీరం అంతా మట్టి కొట్టుకుపోయింది. అంటే మీ నాన్నగారు చనిపోయినప్పుడు నేను కూడా దాదాపుగా అలాగే ఏడ్చాను గురువు గారు, కాకపోతే కూర్చొని ఉండిపోయాను ఓపిక లేక అన్నాను కన్ఫ్యూజన్ లో. మరి కృష్ణుడు ఈ బిడ్డలు చనిపోతున్నప్పుడు కృష్ణుడు ఆయన ఏం బాధపడలా. ఆయన కొడుకులు 80 మంది కొట్టుకు తెస్తా ఉంటే హాయిగా కూర్చొని చూస్తున్నాడు. అర్జునుడికి భగవద్గీత చెప్పేటప్పుడు ఎంత ప్రసన్నమైన ముఖంతో చెప్పినాడో కృష్ణుడు, అంత ప్రసన్నమైన ముఖంతో తన కొడుకులు కొట్టుకు వస్తూ ఉంటే కూడా ఆయన అలాగే నీకు అర్థమైనడా కృష్ణుడు అన్నాడు. ఆయన అర్థం కాలేదు. మరి కొన్ని నెలల బిడ్డ బండిని తన్నినాడు, రాముడు తన్నాడా? లేదు. రాముడి కదలికలు అర్థమైతే కృష్ణుడు తన్నాడు అని అంటే నువ్వు నమ్మలేవు, ఎందుకంటే ఆయన కదలికలు నీకు అర్థం కావు కాబట్టి దానికి కృష్ణ ఆయన అని పేరు పెట్టలేదు అని అనేసి అన్నారు మా గురువు గారు. ఇలా
వెటకారం జనాలకు కాదండి, నాకే చాలా ఎక్కువ వచ్చేది. నా వెటకారాన్ని మా గురువు గారు కరెక్ట్ చేసి దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎంత వెటకారం ఉంటుందో అంత కచ్చిగా చెప్పేవాళ్ళు. బహుశా ఆ లక్షణమే నాకు వచ్చిందేమో. అందుకే ఎవరైనా వెటకారమైన ఆలోచన వస్తుందన్నప్పుడు నేను కొంచెం కచ్చిగా చెప్పాల్సి వస్తుంది. ఓకే. అలా శ్రీరామచంద్రమూర్తి తాను భగవంతుడన్న సంగతి మరిచిపోయి, తానే మనిషిని, నేను మనిషిని మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని రావణాసురుడిని చంపాడు. ఇప్పుడు రావణాసురుణ్ణి చంపాలి అంటే రావణాసురుడు ఎప్పుడు వాడో తెలుసా? ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. రావణాసురుడు ఎప్పటివాడు అంటే శ్రీరామచంద్రమూర్తి కంటే ముందు 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 తరాలలో ఏది అంతకుముందు దశరథుడు, అంతకుముందు అజ మహారాజు, అంతకుముందు ముందు కాదండి, కొన్ని వేల భగీరథుడి కంటే ముందు కాలం. ఆ, ఆయన పేరు మర్చిపోయాను. శ్రీరామచంద్రమూర్తి పూర్వీకులలో ఒకరు. నాకు ఖచ్చితంగా పేరు గుర్తుకు రావట్లేదు. ఆయనని ఓడించి అవమానపరుస్తాడు రావణాసురుడు. అంటే దాదాపు ఒక 2-3 లక్షల సంవత్సరాల ముందు, శ్రీరామచంద్రమూర్తి కంటే ముందు 2-3 లక్షల సంవత్సరాల ముందు. అంటే అవన్నీ ఎట్లా నమ్మాలి అంటే తపస్సు చేయి కూర్చో తెలుస్తుంది. ఆ రోజుల్లో అట్లా బతికినారు. ప్రపంచంలో ఎక్కడ బతకలేదు అంటే ప్రపంచంలో మిగతా చోట్ల ఎక్కడ బతకలేదు. ప్రపంచం అంటే గాంధార దేశం, భారతదేశపు ఆ, కౌరవ సామ్రాజ్యంలో సామంతరాజులు. ఇప్పుడు దాన్ని ఆఫ్ఘనిస్తాన్ అని పిలుస్తారు. టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు కూడా గాంధార దేశం భాగాలే. యవనులతో పోరన్నారు శ్రీకృష్ణ భగవానుడు. యవనులు అంటే గ్రీకు వాళ్ళు, రోమన్లు, వాళ్ళంతా యవనులు. ఆ, ధర్మరాజుతో విదురుడు మ్లేచ్ఛ భాషలో మాట్లాడడం. మ్లేచ్ఛ భాష అని అంటే ఆ ఎడారి ప్రాంతంలో మాట్లాడే భాషని మ్లేచ్ఛ భాష అని అంటారు. ఆ కాలంలో ఆంధ్రులు కూడా కురు సామ్రాజ్యానికి సామంత రాజులుగా ఉండేవాళ్ళు. ఇదంతా భారతదేశమే. ఇప్పుడు చరిత్రని బేస్ చేసుకొని న్యూటన్ చెప్పకముందు అసలు అర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ లేదని నమ్ము. న్యూటన్ చెప్పకముందు గ్రావిటేషనల్ ఫోర్సే ఉండేది కాదు. న్యూటన్ యాపిల్ వాడి నెత్తిన పడిన తర్వాతనే భూమి మీద మనుషులు నడవడం మొదలు పెట్టారు అని నమ్ము. అంతకుముందు అసలు అసలు న్యూటన్ వాళ్ళ అమ్మా నాన్న కూడా నేల మీద నడవలేదు, వాళ్ళంతా గాల్లో తేలేవాళ్ళు. న్యూటన్ కూడా వాడి తల మీద యాపిల్ పడిన తర్వాతనే వాడు నేల మీద కాళ్ళు పెట్టి నడవడం మొదలు పెట్టాడు. అంతవరకు వాడు నేల మీద నడవలేదు అని నమ్మగలిగితే అట్లా కుదురుతుంది. అంతకుముందు కూడా నేల మీద నడిచిన అంటే అంతకుముందు గురుత్వాకర్షణ శక్తి ఉండింది. ఉండింది అంటే ఇదన్నా నమ్ము. నేను ఇది నమ్మను అది నమ్మను అంటే అది పిచ్చివాళ్ళు అని అంటారు. మనం పిచ్చివాళ్ళు కాదు కాబట్టి. సో రావణాసురుడు ఆయన్ని అవమానపరిస్తే ఆయన అంటాడు, నా వంశంలో పుట్టేవాడి చేతిలో నువ్వు చేస్తావురా అని శాపమిస్తాడు. అందుకే ఆయన వంశంలో శ్రీరామచంద్రమూర్తి పుట్టినారు. ఓకే, ఇంతవరకు ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఆయన తాను భగవంతుడు అన్న సంగతి మర్చిపోతే తాను మనిషి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాముడు నేను మనిషిని అని అనుకున్నాడు కాబట్టి వాళ్ళ నాన్న చనిపోతే నేల మీద పడి ఏడిచాడు. ఇదే రాముడు రేపు అభిషేకం నీకు పట్టాభిషేకం చేస్తాము అని అంటే అన్నవాడు మళ్ళీ పొద్దున్న నిద్ర లేచి నీకు అభిషేకం లేదు అభిషేకం లేదు నువ్వు అడవికి పో అని అంటే అదే నవ్వు మొహంతో ఏ ఏడుపు లేకుండా అక్కడ తెచ్చిన పూజా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రదక్షిణ చేసి లక్ష్మణుడితో బయలుదేరి వెళ్ళిపోయినాడు హాయిగా. అట్లట్లా అని లక్ష్మణుడు అంటే ఇది విధి రాత, ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరాదు, ఏది వస్తుందో అని అనుభవించుకుంటూ పోవాలి, అది ఈశ్వర శాసనం, పద పోదాము అని అంట. అంటే ఇప్పుడు తాను భగవంతుడని తెలిసి కాదు, తాను మనిషినని తెలిసి మనిషి ఎలా బతకాలి అని చెప్పినాడు. మనిషి ఎలా బతకాలి అని చెప్పినాడు కాబట్టి ఆయన ఆదర్శ పురుషుడు అని అంటారే గాని ఆడు పురుషుడు ఆదర్శంగా బతికినాడు కాదు. భగవంతుడు
ఆదర్శ పురుషుడు ఎలా బతకాలి అని చూపించినాడు. అందుకే మేము ప్రపంచంలో వేరే వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటామని అంటే తీసుకో, ఎవరు వద్దన్నారు? నరకాసురుడిని ఆదర్శంగా తీసుకో, రావణాసురుడిని ఆదర్శంగా తీసుకో, కుంభకర్ణుడిని ఆదర్శంగా తీసుకో, ఎవరు వద్దన్నారు? కావాలంటే విభీషణుడిని ఆదర్శంగా తీసుకో, లక్ష్మణుడిని ఆదర్శంగా తీసుకో, స్వామి హనుమని ఆదర్శంగా తీసుకో, రాముడిని ఆదర్శంగా తీసుకో, ఎవరు వద్దనరు? నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళలాగా ఉంటా. ఎవరిలాగా ఉంటే ఏం జరుగుతుంది అంటే రావణాసురుడు తపస్సు చేసినాడు, విభీషణుడు తపస్సు చేసినాడు. కుంభకర్ణుడిని పక్కకు పెట్టండి, మన కథలు ఎందుకు? ఆదర్శ పురుషుల గురించి మాట్లాడడం. రావణుడు ఒక ఆదర్శ పురుషుడు, విభీషణుడు ఒక ఆదర్శ పురుషుడు. రావణాసురుడు తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. రావణాసురుడు నాకు చావు రాకూడదు అన్నాడు. ఐఎమ్ సారీ, ఇదంతా కుదిరే పని కాదు, నువ్వు ఎట్లా చేస్తావో చెప్పు అన్నారు. అంటే రావణాసురుడు నేను ఇట్లా చేస్తానన్నాడు. తదాస్తు అన్నాడు, వెళ్ళిపోయినాడు చతుర్ముఖ బ్రహ్మ. విభీషణుడి దగ్గరికి పోయినాడు. విభీషణుడు నాకు చావు రాకూడదు అని అడగలేదు. విభీషణుడు నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా నా బుద్ధి ధర్మం నందు నిలబడేలా అనుగ్రహించు అని వరం కోరినాడు. దానికి చతుర్ముఖ బ్రహ్మ గారు ఏమన్నారు తెలుసా? నీకు ప్రాణం పోతుందని ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ మనసు ధర్మమునందే నిలబడుతుంది. తదాస్తు. దాంతో పాటు నీకు ఇంకొక వరం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి, నీకు చావు లేదు పో అన్నాడు. అంటే నాకు చావు వద్దు మొర్రో అని ఏడిచిన వాడికి చావు నీలా. విభీషణుడు చావు గురించి మాట్లాడలేదు. ఆయనకు నువ్వు నీకు చావు లేదు పో అని వరం ఇచ్చినాడు, నువ్వు చిరంజీవి అని వరం ఇచ్చినాడు. అంటే నువ్వు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటావో అలాంటి వరాలు నీకు వస్తాయి. అంటే బ్రహ్మ హిందూ గాడు కదా? కాదు, ప్రకృతి మొత్తాన్ని సృష్టించింది ఆయనే. మరి ఆయన మిగతా వాళ్ళని ఎందుకు సృష్టించినాడు అంటే ఏది నా నాటి బతుకు నాట. ఆయన అందరినీ నువ్వు ఇలా ఉండని సృష్టించలా. సృష్టించి నువ్వు నువ్వు చేసుకున్న ప్రారంధాన్ని బట్టి నువ్వు ఇక్కడ సృష్టించబడినావు. ఇప్పుడు నువ్వు కరెక్ట్ ప్రారంధం అనుభవించి ఆ తర్వాత ఆగామి కర్మ నువ్వు ఏదైతే చేసుకుంటావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది అని నీకు ఆ స్వేచ్ఛనిచ్చినాడు మనిషికి. ఆ స్వేచ్ఛని నువ్వు వాడుకో. ఎందుకంటే ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలండి. మన బుర్రకి చిన్న స్వేచ్ఛ మనకు అర్థం కాదు. ఆ, మామూలుగా కొన్ని సంవత్సరాల నుంచి నన్ను పిల్లలు ఇదే అడుగుతూ ఉంటారు. కాలేజీలో కానీ బయట ఎక్కడైనా కానీ, మాకు బాగా భారతదేశంలో స్వేచ్ఛ లేదు, మాకు ఇంట్లో కూడా స్వేచ్ఛ ఉండదు. ఏమేనంటే ఈ మాట ఎప్పుడు వస్తుందంటే ఇండిపెండెన్స్ డే రోజు వస్తుంది. ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. మాకు స్వాతంత్రం ఎక్కడుంది? ఎవరు చెప్పినారు నీకు స్వాతంత్రం లేదని? నీకు ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వయసు ఉన్నంత వరకు నువ్వు కక్కపోతే మీ అమ్మకి అడిగేది. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చినాక నేర్పించింది. 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు నువ్వే స్నానం చేయడం నేర్చుకున్నావు. మీ అమ్మ నేర్పించి స్నానం చెయ్యి అనింది. నన్ను అడిగితే అమ్మాయిలకైతే 10 12 ఏళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ అమ్మ నేర్పిస్తుంది ఇలా జడ వేసుకోవాలి అని. స్వాతంత్రం ఇచ్చింది నువ్వు జడ నువ్వే వేసుకొని. 20 ఏళ్ళు వచ్చినా వేసుకోరు అమ్మ జడి. లేదు అంటే నేను జుట్టు కట్ చేసుకుంటా, కుక్కతో ఒక మాదిరి ఆ, దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటా. జడాలు కూడా ఆడవాళ్ళకి ఎక్కడ వచ్చండి? మర్చిపోయినారు చాలా మంది. ఏ? అబ్బాయిలకి అరే నీ తల నువ్వు దూకో. చిన్నప్పుడైతే అమ్మ దువ్వింది, ఆ తర్వాత స్వాతంత్రం ఇచ్చింది, నీ తల నువ్వు దూకో. ఓకే, వాడుకుంటారు. నువ్వు భోంచేసినావు, నీ ప్లేట్ నువ్వే ఎత్తిపడాయి, నీకు స్వాతంత్రం ఇస్తున్నాను అంటే వాటర్ ఎందుకు? ప్లేట్లు అమ్మాయిలు ఎత్తిపడేయాలి. చాలా మంచిది. భర్త భోంచేస్తే భార్య తీసుకెళ్ళి పెడుతుంది. నీ పెళ్లి కానంత వరకు మీ అమ్మ ఎత్తి పెట్టేదేంది? నీకు స్వాతంత్రం ఇచ్చింది, నీ ప్లేట్ నువ్వే కడిగి పెట్టు అని. అక్కడ స్వాతంత్రం వాడుకోరు. మా ఇష్టానుసారం బట్టలు వేసుకుని బయట తిరగాలనే స్వాతంత్రం కోరుకుంటారు. అది రావణాసుర స్వాతంత్రం. రావణాసురుని ఫాలో అయితే ఇలాగే ఉంటాయి ఆలోచనలు. మీ బట్టలు మీరే ఉతుక్కోండి, మీ అమ్మగారు మీకు స్వాతంత్రం ఇచ్చారు, మీరు వాడుకోరు స్వాతంత్రాన్ని. ఇచ్చిన స్వాతంత్రాన్ని వాడుకోరు, లేని స్వాతంత్రం కావాలంటారు. ఇది పిచ్చి పనులు. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి కంటే అన్ని లక్షల సంవత్సరాల ముందు రావణాసురుడు వాడు ఒకసారి 10,000 వాడు ఒకసారి తపస్సు చేసినాడు కదా? వాడు చాలాసార్లు తపస్సు చేసి పనికి మాలని కోరికలన్నీ కోరినాడు. ఏదో రాజదర్శనానికి కలెక్టర్కి అర్జీ పెట్టుకుని 10 సార్లు కలెక్టర్కి అర్జీ పెట్టి 11వ సారికి అర్జీ యాక్సెప్ట్ అయ్యి కలెక్టర్ ముందరికి పోయిన వెంటనే ఏం కావాలి నీకు అంటే ఏదో నాకు ఒక అరెకరం పొలం ఇవ్వండి నేను దున్నుకొని బతికేస్తానని కోరాల్సినోడు నాకు ఒక 200 గ్రాములు 1/4 కేజీ ఉప్పు కావాలండి ఇలా అడిగినట్లు ఉంటుంది. వీడు అడిగేటివన్నీ ఇలాంటివి ఉంటాయి. రావణాసురుడు అడిగే కోరికలన్నీ చాలాసార్లు తపస్సు చేశాడు, ఒకసారి 2 సార్లుగా. అంటే మరి అన్ని వేల సంవత్సరాలు వాడు తపస్సు చేస్తే శ్రీరాముడు తాను మహావిష్ణువు అన్న సంగతి మర్చిపోయి నేను మనిషి అన్న విషయం మాత్రమే గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ఎంత తపస్సు ఉండేవాడిని కొట్టాలంటే ఈయన కూడా తపస్సు కావాలి. ఇప్పుడు ఈయన కూర్చొని మళ్ళీ లక్షల సంవత్సరాలు నేను తపస్సు చేస్తాను
అది కుదరదు. ఇన్‌స్టాంట్ ఎనర్జీ కావాలి. మనకి హార్లిక్స్ తాగితే ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుందని టీవీలో యాడ్ చెప్పినట్లు. హార్లిక్స్ తాగితే ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుందో రాదో తెలీదు. కంపెనీకి వాళ్ళ ప్రాఫిట్‌లొస్తాయి. సరే. మనకి ఆ వ్యాపారాలు ఎందుకు కానీ, ఇప్పుడు రామచంద్రమూర్తికి ఇన్‌స్టాంట్ ఎనర్జీ కావాలి కాబట్టి, ఇన్‌స్టాంట్ తపస్సు ఈ శరభంగ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి, ఆ ఎక్కువ తపశ్శక్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి శరభంగ మహర్షి రాముడొచ్చేంత వరకు దాన్ని తన దగ్గర అలాగే పెట్టుకుని, రాముడు రాగానే రాముడికి ధారపోసి, ఆ తర్వాత శరభంగ మహర్షి అగ్ని తగిల్చి తన శరీరాన్ని ఒక పిడకలాగా ఆ యోగాగ్నిలో ఆహుతిచ్చేసి నా ఆత్మారాముడిలో లీనమైపోయాడు. అంటే శరభంగ మహర్షి ఆశ్రమానికి మనకెందుకులే ఇవన్నీ అక్కడ ఇంటి డిస్కషన్లు ఉంటాయి. మనకి యుద్ధకాండ చాలు. అసలు రాముడు ఎట్లా కొట్టినాడంటే, అది కాదండి, రామాయణంలో ఇట్లాంటి పిడకలు చాలా ఉన్నాయి. మనకి ఏ ఒక్క పిడక తెలియదు. శరభంగ మహర్షి మిగతా జీవితాన్ని తెలియదండి. ఎంతవరకు అర్థం చేసుకుంటే శరభంగ మహర్షి శబరి వచ్చిందంట. ఎంగిలి పండ్లు ఇచ్చేందుకు వచ్చిందంట. రానిలే, నష్టమే ఉంది. మనం పెద్ద లాజిక్స్ అప్లై చేస్తాం. ఈ పనికి మన లాజిక్స్ మనకు అవసరం లేదండి. ఇప్పుడు ఈయన అలా ఎందుకు చేశాడు? అంటే ఆయనకి తెలిసిపోయింది శ్రీరామచంద్రమూర్తి వస్తాడు, తపస్సు అవసరం ఉంది. తనకు ఆ తపస్సు తన తీరాల్సిన కోరికలు ఏం లేవు. ఈశ్వరుడు సర్వశక్తిమయుడు. కానీ ఏ పిడక ఎలా కాలాలని నిర్ణయించుకునిందో ఆ పిడకను అలానే కాలనిస్తాడు. రావణాసురుడు అనే పిడక ఎలా కాలాలనుకునిందో అలా కాలనిచ్చినాడు. శరభంగుడు అనే పిడక ఎలా కాలాలనుకున్నాడో అలా కాలనిచ్చాడు. ఇలా కాల్చడానికే రకరకాల రూపాలు, అవతారాలు. తన తపశ్శక్తితో సత్యలోకానికి వెళ్ళగలిగిన చాలా ముఖ్యమైన విషయం అండి. ఓపికగా శ్రీరామచంద్రమూర్తి కోసం వేచి చూసిన శరభంగముని నాకు నాకు అని నేనంటే, మీ అందరికీ కూడా నాకు అనే మీరు అనుకోండి అంతే. నాకు ఆ ఓపికని అనుగ్రహించుగాక అని కోరుకుంటూ, మనం కూడా ఓ పిడక కావాలని కోరుకుంటూ, అంతకంటే ఇంకేం చేయాలండి లోకంలో? రామాయణంలో పిడకల వేట. వచ్చే వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అంతవరకు సెలవు.